మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎక్కువ జబర్దస్త్ లో ఉన్న టీమ్ లీడర్స్ అంటే ఫ్రెండ్సే కాబట్టి అందరూ ఎక్కువ ఎవరు క్లోజ్ ఇంటికి అంటే గెటప్ సీను, సుధీర్, రామ్ ప్రసాద్, వేణు ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరు బాగుంటారు? ఫ్యామిలీస్ అంతా గెట్ టుగెదర్ అంటే అసలు అందరం అన్న మీరు నమ్ముడు వీళ్ళందరూ కోతులు నన్ను అడిగితే అసలు ఒకటే కంచెల్లో తింటారు, ఒక్కటే దాంట్లో ఉంటారు, గోలగా ఉంటది. ఇప్పుడు ఎవరు లైఫ్ లో కూడా బిజీ అయిపోయారన్న. ఐ థింక్ 5 years బ్యాక్ ఇలా లేరన్న. 5 కూడా కదా, ఒక 7 years బ్యాక్. అవును, అసలు నాకు తెలిసి 24 గంటలు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు అందరూ. ఒకటే కంచెంలో తినడం, పడుకోవడం అంతే. నేను యాక్చువల్లీ భయపడేదాన్ని, అమ్మా ఈ రోజు ఇల్లు నీట్ గా ఉంది, ఒక రోజు అనుకున్న రోజు లేదు. అస్సలు కిచెన్ లో పడి ఇది ఉండడం అది ఉండడం చాలా ఎక్కువ. ఎవరు? సుధీరా, గెటప్ సీనా, రామ్ ప్రసాద్, వాళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ కదా? ముగ్గురు ఈక్వలే అన్న. ఇక్కడ అసలు ఏం లేదు, ముగ్గురు ఈక్వలే. కాకపోతే కొంచెం ఎక్కువ ఏంటంటే కొంచెం నేను సుధీర్ తో ఎక్కువ టచ్ లో ఉంటాను. సో వాడే నేను ఎంత స్ట్రైట్ పడో వాడు అంతే. ఏదైనా ఉంటే చెప్పేస్తాడు అసలు, బాబీ ఇది అవునా వదిన వచ్చేస్తున్నాను అంతే. అందరూ ఒకటే అన్న ఇందులో. అసలు ఎక్కువ కుకింగ్ అందరూ సుధీర్ చాలా సైలెంట్, పెద్దగా కలిసిపోడు, ఫోన్ ఎత్తడు అని చెప్పి అంటుంటారు బయట. మరి సుధీర్ చాలా మంచోడు. మీకు తెలియదు అంటే నాకు అందరికన్నా బేసిక్ గా నాకు ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే వాళ్ళే నచ్చుతారు. సుధీర్ బయట అసలు అనుకున్నట్టు కానీ వాడు చాలా వాళ్ళ ఫాదర్ కానీ అసలు చాలా జస్ట్ ఇక్కడ నుంచి ఒక మిస్ కాల్ ఇవ్వండి ఎమ్మట ఫోన్ వస్తే సిరి చెప్పరా ఏంది నేను అర్జెంట్ అంత ఉంటది. చాలా మంచోడు అన్న సుధీర్, చాలా మంచోడు. అది బేసిక్ గా జనాలు అలా చేశారు కానీ నథింగ్. ఓకే, చాలా గుడ్. సో నేను వదిన అంటాడా? వదిన. ఓకే, ఎప్పుడు చేస్తున్నా సుధీర్కి పెళ్లి? మరి 2 days బ్యాక్ కూడా అన్నాను, వాడు ఎప్పుడు చేసుకుంటే ఉన్నాడా అంకుల్ అంటే లేడమ్మ ఇప్పుడే బయటకు వెళ్ళాడు. ఆడు పెళ్లి చేసుకోడు చేసుకోడు. ఎందుకని అంటే ఏదో అమ్మా ఇన్ని ఫ్యామిలీ చేస్తే నేను, ఎందుకంటే బేసిక్ గా వాడికి ఒక్క దగ్గర స్ట్రక్ అవడం ఇష్టం లేదు, అది చేసుకోడు. అంటే ఇప్పటి వరకు ఉన్నది అయితే చేసుకోడు, ఇప్పుడున్న మైండ్ సెట్ ప్రకారం. ఇన్ ఫ్యూచర్ లో మేబీ చేసుకోవచ్చేమో, మేబీ. సో మీరంతా బాగుంటారా వైఫ్లంతా, ఒక బ్యాచ్ అంతా? అందరితో. ఇప్పుడు శ్రీను వాళ్ళ వైఫ్ కూడా ఇలా బోటిక్ పెట్టారు అనుకుంటా. తను కూడా ఇండివిజువల్ గా తను ముందు నుంచి ఉంది. నాకు బాగా మేము క్లోజ్ అంటే నేను అండ్ పద్దు, లత, ఐ మీన్ చంద్ర వాళ్ళ వైఫ్, వేణన్న వాళ్ళ వైఫ్, నేను, మీ ముగ్గురం బాగా క్లోజ్. మీ ముగ్గురు బాగా. ఓకే. అంటే ఒక 5 years నుంచి లేదు, అంటే కలుస్తాం అప్పుడప్పుడు అంతే తప్ప ఇంతకుముందు రెగ్యులర్ గా కలిసేవాళ్ళం, బాగా క్లోజ్. ఎందుకన్నా యాక్చువల్లీ ఒక స్కిట్ కూడా చేసాడు చంద్ర. మేము ముగ్గురం కలిసి ఒక పార్క్ కి వెళ్ళాం ఒక రోజు, ఆ స్కిట్ చేసాడు. నేను ఏంట్రా తీసుకెళ్లి స్కిట్ చేస్తే ఉంటే బానే ఉందిగా అన్నాడు. ఓకే బానే ఉందా, ఓకే 10కి 10 వచ్చాయి అన్నాడు. అయితే ఓకే డన్ అన్నాను. అని అప్పుడు బాగుండేవాళ్ళం అన్న. ఎక్కువ మీ ముగ్గురం ఎక్కువ ఉంటాం, మిగతా వాళ్ళది అంత లేదు, మేము ముగ్గురం బిస్కెట్. ఓకే, సరే. వాళ్ళు అప్పుడు జబర్దస్త్ కలిపి చేశారు కాబట్టి ఆ అటాచ్మెంట్ వేరు ఉంటుంది. ముందు నుంచి ఉన్నామన్న, జబర్దస్త్ లేదు ముందు నుంచి ఉన్నాం. స్టార్టింగ్ జబర్దస్త్ ఎప్పటి నుంచి అయితే మాకు తెలియదు, అప్పటి నుంచి వీళ్ళందరూ తెలుసు నాకు. బట్ ఒకరి కష్టాలు ఒకరు షేర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు సినిమా తీసి కొంత ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డప్పుడు బాగా లిఫ్ట్ ఇచ్చింది ఎవరు? ధనరాజ్ కి ఇబ్బంది లేదు, మేము అందరం ఉన్నాం కదా. నీ జబర్దస్త్ ఫ్యామిలీ, నువ్వు చెప్పిన నేమ్స్ ఇప్పుడు సుధీర్ గాని, వేణు గాని, చంద్ర గాని. బేసిక్ గా నాకున్న మెంటాలిటీ ఏంటంటే నాకు బాగా తెలుసు ఒక నెక్స్ట్ ఏంటి, ఇది జరుగుతుంది, నెక్స్ట్ ఒక సెకండ్ ఆప్షన్ అనేది ఉంటది అన్న. నాకు అలా లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అంటే అట్లా ఏం లేదన్నా. మేము అంతా లేదన్నా, మొత్తం సెటిల్, ఓకే డన్. ఇది ఇక్కడ పైన కూడా నెక్స్ట్ స్టెప్ నాకు తెలుసు, అంటే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అనేది నాకు ఉంది. సో అలా ఏం లేదన్నా. ఈ రూమర్స్ ఇలా రాయడం వల్ల కానీ అంత సీనే లేదు అసలు. మేము హ్యాపీగా ఉన్నాం. అదే నాకు కోపం వచ్చింది, ఏంట్రా నాయన తీసుకొచ్చి రోడ్డుకి వేసేసారు అని. అంటే లిటరల్ తెలియకుండానే బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళంతా తీసేసి వచ్చేసారంట, అది రాస్తారు కదా, అది కరెక్ట్ కాదన్న. ముందు ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకొని మీరు రాయండి, అంతేకాని తెలియకుండా రాసేసి. నేను చాలా ఏడ్చాను అప్పట్లో, ఏంటిది ప్రతిదీ ట్రోల్ చేసిన. అప్పుడు దాన్ని ఇవన్నీ కామన్ లైట్, ఓకే డన్. సో ఇప్పుడు కొంచెం ఈవెంట్స్ చేసిన దగ్గర నుంచే గుండె కొంచెం స్ట్రాంగ్ గా ఉందన్నమాట. బిఫోర్ కొంచెం ఎమోషనల్ నువ్వు కూడా ఉండేదాన్ని. కానీ ఈవెంట్స్ అని కొడతాను. మా బాబు పుట్టాడు, చిన్న బాబు. అండ్ దెన్ అప్పుడు ఒకసారి పడింది, అరే ఏంటి నేను ఇలా ఉన్నానేంటి, నాకంటూ ఏమి వదిలేసానేంటి అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నా. అంటే ఎక్కువ ఏమైపోతుంది అంటే ఉన్న టైం మొత్తం హస్బెండ్ మీదే పెట్టి ఎక్కడున్నా తిన్నా ఇది కాదు. నాకంటూ ఓకే ఇప్పుడు పిల్లలు పెద్దలు అవుతున్నాయి, ఓకే సెటిల్, తన వర్క్ తను చేసుకుంటున్నాడు. సో నేను కూడా ఏదైనా చెయ్యాలి,
ఐ కెన్ స్టాండ్ మై సెల్ఫ్. సో అది ఫిక్స్ అయ్యి ఎప్పుడైతే ఈవెంట్స్ లోకి ఎంటర్ అయ్యానున్నా డన్, వెరీ స్ట్రాంగ్. అసలు చాలా మంది అంటే అసలు పులి అంటారు నన్ను, అమ్మ బాబోయ్ సీరియస్ కంటే దేవుడ్డా అంటారు. నా మేనేజర్ కానీ నా వర్కర్స్ కానీ, అమ్మ బాబీ సిరక్ వస్తుందిరా నాయన అని. ఎందుకన్నా రీసెంట్ అంటే ఎంత భయం అంటేనా, రీసెంట్ గా ఒక పెళ్లి చేసాం మేము షాద్ నగర్ లో. ఒక చింత చెట్టు అన్న బేసిక్గా నాకు చింతకాయలు అంటే చాలా ఇష్టం. చింత చెట్టు కింద నేను అరే ఆ చింతకాయలు అందితే బాగు అని నించొని చూస్తున్నా ఎలా కొడదామని. ఈ లోపు స్టేజ్ పర్సన్ వచ్చేసాడు. అంటే స్టేజ్ వేయడానికి ఒక 4 members ఉంటారు, డెకరేషన్ పర్సన్ ఒక 4 members ఉంటారు. అలా మొత్తం నేను నా వెనక ఒక 60 మంది ఇలా చూస్తున్నాను. నేను ఒక చింతకాయ కోసం చూస్తున్నాను అంతే. ఈ లోపు డెకరేషన్ వాడు, లైటింగ్ వాడు, డీజే అంటే సిరక్ ఇప్పుడు స్టేజ్ ఏమంటది, డెకర్ చేయమంటది. ఇది ఫిక్స్ అయ్యి వీళ్ళే వచ్చేస్తారు విత్ ఇన్ 5 minutes లో. అసలు ఇలా తిరిగి చూస్తే 60 మంది ఉన్నారు, ఏం చేస్తున్నారా మీరు డెకరేషన్ అంటే. సిరక్ ఇక్కడ ఏమైనా డెకర్ ఏమైనా రెడీగా ఉన్నా, నేను ఒక దద్దమే, నన్ను నమ్ముకొని ఒక 60 మంది దద్దమే వెళ్ళి పని చేసుకోండి అని. అంటే అంత భయం అన్న నా వర్కర్స్ కి. నేనంటే టైం అంటే టైమే. ఈ ఈవెంట్ దాంట్లో అసలు టైం మిస్టేక్ ఉండదు అన్న. ఈ 12 అంటే బిఫోర్ అయిపోతుంది, 1 hour బిఫోర్ ఇచ్చేస్తాను. 1.5 hour బిఫోర్ ఇచ్చి రిలాక్స్ అయిపోతా. ఎందుకంటే క్లయింట్ టెన్షన్ పడకూడదు, నేను టెన్షన్ పడలేదు. లేదా వాళ్ళు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇవన్నీ. రాఘవ్ రాఘవ్కి నువ్వే ఈవెంట్ ఆర్గనైజింగ్ అవును చెప్పాడు ఇంటర్వ్యూలో. చేశాను. నచ్చిందా సినిమా? నచ్చిందన్నా. ఇప్పుడు ఈటీవీ విన్ లో కూడా వచ్చింది కదా. అవును, కానీ నేను నాకు చూసే టైం లేదన్నా. నేను ముందే చూసా. అన్నిటికీ టైం లేదంటే అట్లా టైం సెట్ చేసుకోవాలి కానీ. అంతే అన్నా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. సో నా పాలసీ అయితే ఇప్పుడు అది 30 days ఈవెంట్స్ లోనే ఉంటావు. అంటే అన్న ఒక ఈవెంట్ చేయడానికి ముందు ప్లాన్ చేస్తాను అన్న నేను. అంటే ఏదో డెకార్ అయిపోయింది కాదన్న, ఓహో దాన్ని ఎలా డిజైన్ చేయాలి అంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంటారు కదా, టీం ఉంటారు కదా, అన్ని నువ్వే ఎత్తుకుంటే ఎట్లా? లేదన్న, నాకేంటంటే నేనే ప్లాన్ చేసుకుంటా. ఇంక్లూడింగ్ నేను చేసే డెకార్ కూడా స్కెచ్ వేసుకుంటాను అన్న. స్కెచ్ వేసుకొని ఓహో ఇలా చెయ్యాలి. చదువుకున్నావు? నేను ఇంటర్ అన్న. అంతే 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 అన్న. బాగానే చదివేదండి. మా నాన్న ఏం చదువుకున్నారు? ఏమో అన్న, ఆయన అడిగితే మా ఇల్లు కాలిపోయింది, సర్టిఫికెట్ కాలిపోయాను. సర్టిఫికేట్స్ కాలిపోయేదానికి చదువుకున్న దానికి సర్టిఫికెట్ కాలిపోయా. ఓకే, ఇప్పుడు ఏంది చదువుకున్నాడు అనుకున్నా? నీకన్నా ఎక్కువ చదువుకున్నా? 8th 9th చదువుకుంటాడు అనుకుంటున్నా. ఓకే, మేబీ అంతే ఉంటుంది. దాని తర్వాత పారిపోయి వచ్చేసి ఇక్కడ ఏదో చేశాడు కదండి ఇంకా. ఓకే, వాళ్ళది కూడా ఖమ్మమా? లేదన్న, విజయవాడ తాడపల్లి కూడా. ఓకే.